అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఈరోజు మనతో ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు. వారితో మాట్లాడి మనకు తెలియని ఎన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. రేపే అమావాస్య అని అంటున్నారు గురుగారు. అసలు ఈ అమావాస్య ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, రేపు ఏమేమి పరిహారాలు చేసుకోవాలంటారు? సో తప్పకుండా అమ్మ, అమావాస్య అంటేనే వాస్తవానికి మనకు ఒక నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. కేరళ సైడు ఈ అమావాస్య అంటే వారికి ఒక ఫెస్టివల్ లాగా ఉపదేశాలు తీసుకోవడం కానీ, చక్కగా ఆధ్యాత్మిక సంబంధించినటువంటి జప సాధనకు ఇది ఒక మంచి రోజుగా వారు భావించుకునేటువంటి పరిస్థితి. సో మన వద్ద కూడా దీపావళి అమావాస్యతో కూడుకున్నటువంటి రోజు లక్ష్మీ అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. మరి మిగిలినటువంటి 11 అమావాస్యలు కొంత ఎందుకో భయపడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ రేపు రాబోయే అమావాస్య 16వ తారీఖు మనకు సుమారుగా కూడా ఆ రోజు మొత్తము కూడా ఉండేటువంటి పరిస్థితి. ఆ రోజు మొత్తము అంటే శనివారము ప్లస్ అమావాస్య, శని అమావాస్య మరియు శని జయంతి కూడా రేపు ఉంది. మే 16వ తారీఖు శని జయంతి. సుమారుగా మరి ఇట్టి అద్భుతమైనటువంటి రోజు 13 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అరుదుగా వచ్చేటువంటి రోజు. దీనిని ఖచ్చితంగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, సప్తమ శని, కంటక శని, పంచమాతు శనేశ్వరుడున్నా కూడా విశేషంగా నరఘోష నరబాధ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. సో ఎప్పుడైతే మనకు శనికి సంబంధించినటువంటి ఆరాధన, ఇక్కడ శనైశ్వరుడు అంటే అందరికీ ఒకటే తెలుసు, ఉద్యోగంలో జాబ్ చేంజ్ కానీ, సడన్గా జాబ్ పోవడం కానీ, లేదా ఏదో భార్యాభర్తలలో గొడవ కానీ, లేదా ఒక జాబ్ లాస్ అయిపోయాం శనైశ్వరుని వలనే, లేదా ఒక బిజినెస్ లాస్ అయిపోయాం శనైశ్వరుని వలనే, లేదా ఏదో పోగొట్టుకున్నాం శనైశ్వరుని వలనే. ఇది చాలా తప్పు. ఎందుకంటే జీవితంలో ఎవరైతే ఎదగాలి అని అనుకుంటున్నారో, పెద్దగా అవ్వాలి అని అనుకుంటున్నారో వారిని మాత్రమే శనైశ్వరుడు కష్టపెడతాడు అనేటువంటి విషయాలను గమనించుకోండి. సో శనైశ్వరుడు మిమ్మల్ని కష్టపెడుతున్నాడు అంటే మీరు జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళబోతున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ శనైశ్వరునికి సంబంధించి ఖచ్చితంగా మరి ఈ యొక్క 16వ తారీఖు శని జయంతి ఉన్నది. 17వ తారీఖు ఉదయాత్పూర్వం వరకు ఉన్నది. మనకు తెల్లవారుజామునకు ఉండట్లేదు. కనుక శనివారమే పూర్తిగా ఉన్నది ఈ యొక్క శని జయంతి, శని అమావాస్య. కనుక ఖచ్చితంగా ఈరోజు శనైశ్వరుని దర్శనం చేసుకోవాలి. ఈ రోజు నాడు ఎవరైతే ఈ విధంగా బాధపడేటువంటి వారు వ్యక్తిగత జాతకరీత్యా లగ్నంలో శని కానీ, సప్తమంలో శని కానీ, అష్టమ స్థానంలో శని కానీ, 12వ భావంలో శని కానీ ఉన్న ఎడల కొంత అనారోగ్య సమస్యలు లైక్ శత్రు బాధలు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. పంచమ భావంలో శని ఉండడం ద్వారా ఇప్పుడు చూడండి, వృశ్చిక రాశి వారికి విపరీతమైనటువంటి నరఘోష నరబాధలు అధికంగా అయిపోయాయి గత సంవత్సరన్నర 2 సంవత్సరాల నుండి కూడా వృశ్చిక రాశి వారికి ఎస్పెషల్లీ. అదేవిధంగా ఇప్పుడు ధనస్సు రాశి వారికి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది ఒక 10 మంత్స్ నుంచి. సో వ్యక్తిగత జాతకంలో కూడా ఆ శనైశ్వరుని యొక్క దశలో అంతర్దశలో వస్తే ఇబ్బందులు ఉంటాయి. శనైశ్వరుడు ఏమిటి, ఉంటున్న స్థానం నుండి 3వ స్థానము, సప్తమ స్థానము, దశమ స్థానాన్ని ఇన్ని రకాలుగా వీక్షిస్తాడు. కనుక ఇన్ని భావాలలో మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. సో అది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ శని జయంతి అంటే ఎంతో విశేషము. 13 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిది కనుక పితృదేవతల అనుగ్రహముతో పాటుగా శనైశ్వరుని యొక్క అనుగ్రహము కూడా మనకు లభించాలి. శనైశ్వరుడు అంటే కర్మను క్లీన్ చేసుకోవాలి, కర్మను చేయాలి. బద్ధకస్తంగా ఉండడం, శరీరము అంతా నీరసంగా ఉండడం, అక్రమ సంబంధాల వైపుగా ముగ్గు చూపడం, బిజినెస్లో రాసి రావడం, ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన, హత్యలకు గురవడాలు, అదేవిధంగా రాజకీయంలో కొంత మనకు మాస్ ఫాలోయింగ్ కావాలి అనుకున్న, రాజకీయంగా మనకు కొంతమేర ప్లస్ జరగాలి అని అనుకున్న శనైశ్వరుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఇంకా చాలా ఉంటాయి. ఉద్యోగంలో మనతో ఉండేటువంటి వారే, మన కొలీగ్సే మన గురించి చెడుగా మన బాస్ దగ్గర చెప్తూ ఉంటారు. సో ఇలాంటి విషయాలన్నిటికీ కూడా ఈ రోజునాడు ఏం చేయాలంటే ఒక స్టీల్ పాత్ర తీసుకోవాలి. అందులో కొత్తది స్టీల్ పాత్ర తీసుకొని
సాయంకాలం శనైశ్వరుడు సాయంకాలం బలపడతాడు. సో సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంకాలం చక్కగా కూడా ఒక స్టీల్ పాత్ర కొత్తది, అందులో ఆ నువ్వుల నూనెను పోయాలి. పోసి మన ముఖాన్ని అందులో చూస్తూ చెప్పుకోవాలి, నా జన్మ జాతకరీత్యా కానీ లేదా నా యొక్క జీవితంలో కానీ నేను చేసుకున్నటువంటి కర్మలను ఎలాంటిదైనా కూడా చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నశింపాలి అని మనసులో ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్చరాయ నమః, ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని స్మరణ చేసుకుంటూ, లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే మంత్రాన్ని 108 సార్లు స్మరణ చేసుకొని అదే నువ్వుల నూనె వద్ద కూర్చొని అందులో కొంత నువ్వులను వేసి ఒక 5 రూపీస్ కాయిన్ను వేసి అందులో ఆ స్టీల్ బౌల్ వద్ద మట్టి దీపాన్ని ఏర్పాటు చేసే నువ్వుల నూనెతో ఆ విధంగా ఆ రోజంతా ఉంచిన తర్వాత నెక్స్ట్ డే ఎవరూ తొక్కని ప్రదేశంలో కానివ్వండి లేదా ఏదైనా రావి చెట్టు కింద కానివ్వండి, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో కానివ్వండి, ఈ యొక్క బౌల్ను అక్కడ వదిలేయాలి. నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆ యొక్క నూనెను పారబోసి ఆ యొక్క బౌల్ అక్కడే పెట్టేసేయాలి. ఎవరైనా చేయొచ్చా గురుగారు? అందరూ చేసుకోవచ్చు, శనికి సంబంధించిన ఇబ్బందులు ఉండేవారు. ఇక ఖచ్చితంగా శని అమావాస్య శనివారము సాయంకాలము రావి చెట్టు కింద దీపారాధన చాలా అవసరం. అదేవిధంగా పేదవారికి వస్త్రదానము, కుదిరితే అన్నదానం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. సో చాలా అద్భుతంగా ఉన్నాం, ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయాం అని అనుకునేటువంటి వారి కోసం, లేదా భార్యాభర్తలలో అనుమానాలు ఉన్నాయి అని అనుకునేటువంటి వారి కోసం, లీగల్ అఫైర్స్ బయటపడద్దు అని అనుకునేటువంటి వారి కోసం, ఏది ఏమైనా కూడా ఎవరెవరి జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను 1కి 2 సార్లు చెక్ చేసుకొని వారికంటూ యోగకారకుడు ఆ జాతకంలో ఏ గ్రహస్థితి నడుస్తుందో తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి. సో ఈ మే 16 శనైశ్వరుని యొక్క జయంతి, శని అమావాస్యను చక్కగా వినియోగించుకోండి. ఈరోజు మౌనవ్రతం పాటించండి, ఎక్కువగా మాట్లాడొద్దు. శనైశ్వరుడు అంటేనే కర్మకారకుడు. మనం మాటలతో ఎవరి మనసును బాధ పెట్టినా కూడా అవి తిరిగి మనకే వస్తాయి. కనుక ఈరోజు మౌనవ్రతము పాటించడము, కాకులకు ఆహారం వేయడము, పితృదేవతలను స్మరించుకోవడము, పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు సాహిత్య దానాన్ని ఇవ్వడము, ఇది ఎంతో విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. మహాదేవ.